హాయ్ వ్యూస్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనం ఈ మధ్య చూసినట్టుగైతే గత 4-5 రోజులుగా జరుగుతున్న హాట్ టాపిక్ ఏముందంటే అది గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారి మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్ గురించి హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్లో ఆవిడ మాట్లాడిన మాటలకి ఈయన ఏదో హర్ట్ అయ్యి మరి ఆవిడ మీద చేసిన విమర్శలకి జనాలు గురుగా ఉన్నారు. అదే దాని గురించి చర్చిస్తాయి. మనతో అన్ని శ్రీలే గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి గుడివాడ అమర్నాథ్ గారు అయితే హోంమంత్రి అనిత గారి మీద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి గుడివాడ అమర్నాథ్ గారికి. ఆయన నన్ను ఏదో అంద కాబట్టి నేను అన్నాను అంటున్నాడు. మనం గతంలో చూసుకుంటే నారా లోకేష్ గారు ఎప్పుడైనా ఎవరినైనా ఆయన ఏమన్నా అన్నారా? ఆయన ఎందుకు బాడీ షేమింగ్ చేశారు? మీరు ఎందుకు ఆయన్ని అంత నీచమైన పదాలు ఉపయోగించి మాట్లాడారు? ఆయన పుట్టుకుని ఎందుకు క్వశ్చన్ చేశారు? అసెంబ్లీ సాక్షిగా ఒక గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? మీకు అసలు సభ్యత సంస్కారం ఉందా? మీరు అసలు మనుషులేనా? మనిషిగా ఎప్పుడైనా ప్రవర్తించారా? చెప్పమనండి దీనికి సమాధానం ఫస్ట్. ఈ రోజున నన్నేదో అంది నేనేదో అన్నానంటే సరిపోదు. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. నువ్వు ఈ రోజున ఏదో పిచ్చి పిచ్చి కథలు రాసుకొని ఏదేదో మాట్లాడుతూ ఏదో ఒక ట్వీట్ చేసేసి నన్ను అంది నేను అన్నాను మహిళలు ఎవరికి వర్తించదు అంటే కుదరదు కదా. మేకప్ మేమందరం వేసుకుంటాం, మహిళలందరికీ జన్మ హక్కు. మేమందరం పుట్టుకతోనే మహిళకి జన్మ హక్కు ఏంటంటే పువ్వులు, గాజులు, బొట్టు, కాటుక, అలంకారం. అంటే అలంకార ప్రియులు. మన ఇంట్లో ఒక పాప పుట్టిందండి, మహాలక్ష్మి పుట్టింది అంటాం. ఖచ్చితంగా మహాలక్ష్మి పుట్టింది అంటాం తప్పించి ఇంకోటి అనరు. మరి అలాంటిది ఒక మహిళ పట్ల ఎప్పుడైనా సరే మీ నాయకుడు సొంత చెల్లెల్ని హీనాతిహీనంగా మాట్లాడాడు. ఆవిడ కట్టుకున్న చీర గురించి మాట్లాడినప్పుడే ఇదే మీ బ్రతుకు అనిపించుకున్నారు. ఇంకేం కావాలి? ఇంకా మళ్ళీ నువ్వు ఎన్ని సంజాయిషులు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పమానండి. ఈ రోజున నువ్వు నోరు జారావు, తప్పు చేశావు, మహిళా లోకానికి క్షమాపణ చెప్పవలసిందే. నువ్వు క్షమాపణ చెప్పకుండా మళ్ళీ తింగర మాటలన్నీ ఎందుకు? తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవటం ఎందుకు? అదే అనేది. ఈ రోజున మీ పార్టీ కానీ మీ పార్టీలో ఉన్న మహిళా నేతలు కానీ మేకప్ వేసుకోరా? ఎవరో వేసుకోరా? అసలు వాళ్ళకి అసలు మేకప్ అంటే ఏంటో తెలియదా? మరి చెప్పమానండి ఆయన్ని. ఈ రోజున ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు మనం మేము గతంలో మంత్రులుగా చేసామనో ఎమ్మెల్యేలుగా చేసామనో లేకపోతే మాకు అంత పలుకుబడి ఉంది ఇంత పలుకుబడి ఉంది అనేటప్పుడు అంత హుందాతనంగా నువ్వు ప్రవర్తించాలి కదా. ఎవరో ఏదో అన్నారని తిరిగి నువ్వు అంటే నీకు విలువేది? ఇప్పుడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అక్కడ అన్న మాటలకి ఇక్కడ అన్న మాటలకి సంబంధం ఏంటి? ఫస్ట్ అది కూడా నువ్వు చూసుకోవాలి. దేనికైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు దాని పర్యవసానం ఏ విధంగా ఉండిద్దంటే ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు. ఈ రోజున తప్పు చేశారండి. ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం చేసిన తప్పు ఏంటంటే ఫోటోలు పెట్టి గుడ్లు వేయటం కాదు, తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించాలి. నేను 3 రోజులు చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వవలసింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎక్కడ తప్పునని ఖండించలేదు ఇంతవరకు. వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళలకి వీడియో కాల్స్, వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్, వాళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంటికి వచ్చిన పని అమ్మాయి మీద అఘాయిత్యం, తన అక్కని ఏడిపించారని చెప్పి క్వశ్చన్ చేసినందుకు అమర్నాథ్ గౌడని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. నీ సొంత తల్లిని బయటికి గెంటేసావు, నీ చెల్లిని బయటికి గెంటేసావు, నీ మేనగోడల దగ్గర ఆస్తి లాగేసుకున్నావు. ఇంకొక చెల్లెలు బాబాయ్ కూతురని ఇంకో చెల్లెలకి నరక యాత్ర చూపిస్తున్నారు. కోర్టు ఎక్కే మెట్లు దిగే మెట్లు పోలీస్ స్టేషన్లో బాబాయ్ హత్య గురించి. ఇంత నీచమైన చరిత్ర కలిగిన మీరు మహిళలకు ఎవరికి వర్తించదు మేము అన్న మాటలంటే ఎలా కుదిరిద్ది? షర్మిలా గారు కట్టుకున్న చీర గురించి ఏం మాట్లాడాడండి? అసలు ఆవిడ పుట్టుక గురించి ఏం మాట్లాడాడండి అతను? ఎంత భయంకరమైన విషయాలు. వీళ్ళ మహిళా చైర్పర్సన్గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు వీళ్ళ గురించి ఎన్ని విషయాలు బయట పెట్టారు, ఎన్ని నిజాలు ఆవిడ చెప్పింది. మరి మీరేంటి, మీ చరిత్ర ఏంటి, మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరేంటి, మీరు ఏ విధంగా ఆ రోజున అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగితే మహిళల పట్ల మీరు ఆ రోజున ఎలాంటి ఆన్సర్ చేశారు ఆవిడ్ని, ఎంత ఇదిగా మీరు ఆ రోజున మాట్లాడారు. ఉపయోగపడే మాటలుంటే చెప్పు, ఏదైనా విషయం ఇట్లాంటివి తీసుకురావద్దని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోత వీడు దూరంలో రేపు జరిగితే మీకు ఎక్కడా కూడా పట్టదు. అంత దారుణమైన వ్యక్తులు మీరు. కాబట్టి ఈ రోజున గుడివాడ అమర్నాథ్ మీరు ఎన్నైనా సరే, గుడ్డ అమర్నాథ్ అంటే మీరు కోడిగుడు గురించి స్టోరీ చెప్పారు కాబట్టి మిమ్మల్ని గుడ్డ అమర్నాథ్ అంటున్నారు అందరూ. మరి ఆ స్టోరీ మీరే కదా చెప్పారు. కోడి గుడ్డు పెట్టిద్ది, కోడిని పెట్టదు,
ఆ గుడ్డు పొదగాలి, పిల్లవ్వాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలి అని చెప్పేసి. మీరు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఎక్కడ హుందాతనంగా ప్రవర్తించారు? మీరు కూడా ఏదో ఫేస్ క్రీములు రాసుకుంటారంటున్నారు, లిప్ బామ్లు యూస్ చేస్తారంటున్నారు. మరి దానికి మీరు చెప్పగలుగుతారా? ఎవరమైనా సహజం అండి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం హెల్దీగా, అంటే ఒక మంచి ఆరోగ్యంగా కనిపించాలి అంటే మనల్ని మనం అందంగా ఉండాలి. అది మన ఆనందం కోసం, మన ఆత్మస్థైర్యం కోసం, మనం ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్ళటం కోసం ఉండాలి. అంతే తప్పించి సిక్ అయిపోయినట్లు, నీరసించిపోయినట్లు ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని కూర్చోలేం కదా జగన్మోహన్ రెడ్డి లాగా. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో చూస్తున్నాం మనం. శ్మశాన శవాల దగ్గరికి వెళ్తేనేమో నవ్వుతూ ఉంటాడు, పెళ్ళికి వెళ్తేనేమో ఏడుస్తూ ఉంటాడు. ఇట్లాగా అంటే ఏదైనా సరే ఒక మనిషి, నువ్వు ఈ రోజున గతంలో ఒక రాజకీయ పార్టీకి మేము ఆధిక్యంలో ఉన్నాము, అధికారంలో ఉన్నాము, మరి మమ్మల్ని ఎలా అంటారా అలా అంటారంటే మరి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వీళ్ళు గుర్తు చేసుకోవాలి. అవేనండి. ఇప్పుడు ఆయన మీకోసం చాలా రాంగ్ మాట్లాడాడు గుడివాడ అమర్నాథ్. ఈ రోజున మేకప్ ఒక్కటే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడింది, ఒకసారి ఎవరైనా సరే ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి ఈ రోజున. దానిలో ఏమన్నాడంటే ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అని అన్నారు అనిత గారు. ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అంటే మీరు చేసే ఉద్యోగాలు మేము చేయలేములే అంటే ఏ భాష అది? ఏ ఉద్దేశంతో అన్నావు? ఏం చేయాలండి వీళ్ళని అసలు? ఏంటి ఆ ఉద్యోగం చెప్పు. ఈ రోజున నీ ఇంటిని ముట్టడించాలి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించాలి, బహిరంగంగా మీ చేత మహిళా లోకానికి క్షమాపణ చెప్పించాలి. నువ్వు వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ యూజ్ చేసేదేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నిజంగా రాజకీయ నాయకుడివి, ప్రజాప్రతినిధివి, నేను ఏదో ఉద్ధరిస్తాను అంటే మాట్లాడు రాజకీయంగా. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపించు, ఏం చేశారో చెప్పు. అలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పు. అబ్బే మనకు అయిన చేత కావు కదా, అలాంటివి మనం చేయలేం కదా. చేయలేరు, చేత కాదు. కానీ ఇలాంటివి అయితే మాత్రం చాలా బాగా చేయగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి నీచమైన వ్యాఖ్యలు నిజంగానే ఈ రోజున అందరి కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయన్న మాట వాస్తవం, ఒప్పుకొని తీరాలి ఎవరైనా. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం, ఒకప్పుడు మన కమల్ హాసన్ గారు సినిమా చూస్తే ఆ రోజున చూడండి, ఎక్కడ ఉద్యోగం లేక తను చేసిన ఏదైతే ఉందో పని, ఈ రోజున చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని, సాపాటు ఎటు లేదు పాటైన పాడు, ఎంత ఘోరమైన చరిత్ర ఉందో ఒకప్పుడు, ఈ రోజున అది ఉందా? చక్కగా ఏ పని అంటే ఆ పని ఫ్రీస్గా జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులు భరోసాతో బ్రతుకుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది అనేది తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఏం చెయ్యాలి? రేపు అమ్మఒడి వేస్తారు, నారా లోకేష్ గారికి విపరీతమైన ఇమేజ్ వచ్చేస్తుంది. దాన్ని డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి? సంవత్సరం క్రితం పెట్టిన డిఎస్సి మీద ఇప్పుడు విష ప్రచారం. కులాలు ఈ రోజున వాస్తవంగా చెప్పుకోవాలంటే డిఎస్సిలో ఎవరికి అత్యధిక స్థానం ఉందండి? ఎస్సీలకి ఎస్టీలకి అత్యధిక స్థానంలో ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికా మీ మాటలు? ఆ తీసుకున్న వాళ్ళందరూ చేత ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తే ఏం చేస్తావు నువ్వు? ఈ రోజున నిజాలు బట్టబయలు అవుతున్నాయి కదా, ఆఫీసర్లు అందరూ కూడా చెప్తున్నారు కదా, ఇదిగో ఇది చరిత్ర, ఇదిగో ఇది జరిగింది సంవత్సరం క్రితం. వీళ్ళు ఏ విధంగా ప్రచారం మొదలెట్టారు? ఫస్ట్ అయితే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకే ఇచ్చారు చౌదరి అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు? కమ్మ కార్డు వాడుకుని ఎవరైతే లేరో వాళ్ళకి మార్కులతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అసలు డిఎస్సి నియామకాల్లో కమ్మ వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయండి? అవును, 9%. అంతే, ఎక్కువ లేవు. 9%. నీకు 9% ఎక్కడ? నీకు ఎస్సీ ఎస్టీలకు వచ్చిన శాతం ఎంత అసలు? అంటే వీళ్ళకి ఎంతసేపటికి కుల గజ్జి, ఆ గజ్జితోటి చచ్చిపోతున్నారు. ఆ కుల గజ్జి అనేది వీళ్ళని వదిలిపెట్టట్లేదు. గతంలో ఎలక్షన్ టైంలో మేము 36 మంది డిఎస్పీలు కమ్మవారు మొదలుపెట్టారు. మళ్ళీ అమరావతి అది వాళ్ళే చెప్పారు కదండి స్వయంగా. డిఎస్పీల గురించి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళే చెప్పారు. ఆ రోజు నిజం బట్టబయలైంది. అంటే వాళ్ళు చెప్పిన నోటితోనే అబద్ధాలు చెప్పారో, దాంతో నిజాలు ఒప్పుకున్న పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడే విజయసాయిరెడ్డి, ఈ రోజున విజయ్ కుమార్, ఇదే విజయ్ కుమార్ ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడిన వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పగా పరిపాలన అందిస్తాడు అని చెప్పేసి నీ నోటితో నువ్వే చెప్పి, ఆ రోజున మాట్లాడిన మాటలకి ఈ రోజున మాట్లాడిన మాటలకు తేడా ఎందుకు వచ్చింది? నువ్వే కదా మాట్లాడావు. వీళ్ళంతా
ప్రజల్ని ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈ రోజున ఒక గుడివాడ అమర్నాథ, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక రోజానా, ఇంకొహరా మీరు మాట్లాడే మాటలకి ప్రజలు ఏ రోజో వినటానికి అంగీకరించట్లేదు. అసెంబ్లీలో మీ మాట వినకూడదు అనుకున్న వాళ్ళు ఈ రోజున మీ మాట వింటారా? ఇంకా ప్రజాక్షేత్రంలో ఈ రోజుకి అబద్ధ ప్రచారాలు అవి మాత్రం మానుకోవట్లేదు. బుద్ధి రాలేదు. ఫస్ట్ 11 ఇచ్చారు, మేమేం తప్పు చేశాము అనే దానికంటే ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తున్న వీళ్ళకి ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. స్థానిక ఎలక్షన్లో కూడా చెప్తే కానీ అప్పుడు వీళ్ళ నిజస్వరూపం ఏంటనేది ఇంకొంచెం బట్టబయలు చేస్తారు ప్రజలే. ఓకే రండి.